ముఖ్యంగా 70% డ్రగ్ అబ్యూస్డ్ హైదరాబాద్లో జరుగుతుంది సార్. స్కూల్స్ కానీ, ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ, ప్రొఫెషనల్ కాలేజెస్ కానీ, యూనివర్సిటీస్లో కూడా కానీ ఇక్కడ చాలా మటుకు పిల్లలందరూ కూడా మొన్న ఒక రేడ్ చేస్తే అధ్యక్ష, యూ విల్ బి సర్ప్రైజ్, 6 doctors of one particular hospital was found positive. 32 students of one reputed school, 32 students were found positive. యూనివర్సిటీస్ కానీ కాలేజీలో కానీ బాగా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డ్రగ్స్ అంతా కూడా? ఎందుకంటే ప్రభుత్వం చాలా సీరియస్గా హ్యాండిల్ చేస్తుంది, కానీ అయినా కూడా డ్రగ్స్ ఈరోజు మనకి హైదరాబాద్లో వస్తూ ఉన్నాయి. పర్టికులర్లీ పక్కన ఉన్న రాష్ట్రాల్లో ఏజెన్సీ ఏరియా కానీ, ఇటు ఒరిస్సా కానీ, ఇటు ఆంధ్ర కానీ, అక్కడి నుంచి రోజు ఇక్కడికి డ్రగ్స్ వస్తూ ఉన్నాయి. అండ్ ముఖ్యంగా హైదరాబాద్ సార్, హైదరాబాద్లో మీకు తెలియంది కాదు, ధూల్పేట్, మంగళఘాట్ వాళ్ళ ప్రొఫెషనల్ గుడంబ ప్రిపరేషన్. అయితే గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు వారికి గుడంబ కాకుండా రిహాబిలేట్ చేయాలని చెప్పి కొన్ని స్కీమ్స్ అన్నీ కూడా వాళ్ళకి పెట్టేసి, వాళ్ళకి ఆటోస్ కానీ, వాళ్ళకి గార్మెంట్ దాంట్లో కొన్ని బిజినెస్ అంతా కూడా చేసి దాంట్లో చేయడారు. కానీ దాంట్లో 20% పోయినారు, కానీ రిమైనింగ్ అంతా కూడా గుడంబ లేకపోయినా కూడా ఈరోజు డ్రగ్స్ జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు 2 quintals ఆఫ్ డ్రగ్స్ ఎవ్రీ డే కమ్స్ టు ధూల్పేట్ అండ్ 20,000 ఆర్ బయర్స్ ఎవ్రీ డే ఫ్రమ్ హైదరాబాద్ ధూల్పేట్ నుంచి ఉంది అధ్యక్ష. సో నా ప్రశ్న ఏంటంటే గవర్నమెంట్కి, మీరు ఏ విధంగా ఏదైతే వాళ్ళకి రిహాబిలేట్ చేస్తారో గతంలో, ఇప్పుడు ఈ డ్రగ్స్ వాళ్ళకందరినీ కూడా, ఎందుకంటే మొన్న ఆల్మోస్ట్ ఆపరేషన్ ధూల్పేట్ అని చెప్పేసి వాళ్ళు రైడ్ చేసినప్పుడు అధ్యక్ష సుమారు 250 మందిని అరెస్ట్ చేసినారు. అందులో 50 మంది అబ్స్కాండింగ్ ఉన్నారు, వాళ్ళకి అరెస్ట్ చేసినారు. వారు కూడా వాళ్ళకి ఏదైనా వాళ్ళకి ఒక ఆదాయం చూపించి దీంట్లో పోకుండా అది ఏమైనా చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉందా అని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష, ఇప్పుడు ఈ మధ్యకాలంలో ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకొని నార్కోటిక్ డిటెక్షన్ డాగ్స్ అని కూడా పెట్టినారు, డిటెక్షన్ ఆఫ్ డాగ్స్. అవి అన్నీ కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి, దాన్ని పెంచాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. ఎన్నైతే కేసెస్ అన్నీ కూడా ఇప్పుడు బల్మూర్ వెంకట్ చెప్పినట్టు ఎన్నో కేసెస్ అన్నీ కూడా చెప్పినారు, కన్విక్షన్ రేట్స్ మాత్రం ఏమి లేదు అధ్యక్ష. దేర్ ఇస్ నో పాయింట్, మనకి ఈరోజు కేసు బుక్ చేస్తున్నాం, బట్ అల్టిమేట్లీ కన్విక్షన్స్ కావట్లేదు. సో లీగల్లీ కూడా దీనిపైన ప్రభుత్వం చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి హైదరాబాద్లో ముఖ్యంగా మంగళఘాట్, ధూల్పేట్, ఈ చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా రీహాబిలిట్ చేయడానికి ప్రభుత్వం దగ్గర ఏదైనా ప్రణాళిక ఉందా అని మీ ద్వారా అడుగుతా ఉన్నారు అధ్యక్ష. ఆనరబుల్ మినిస్టర్. సభ్యులు అడిగినట్టుగా అధ్యక్ష, ముందు ఈ హుక్కా పార్లర్ సంబంధించి ప్రభుత్వం నిషేధిస్తూ ఒక బిల్ పాస్ చేయడం జరిగింది అధ్యక్ష. కానీ అది సెంట్రల్ యాక్ట్కి సంబంధించి సిఓటిపిఏ యాక్ట్ను అమెండ్ చేయాల్సి రావడం వల్ల ప్రెసిడెంట్ అసెంట్ కోసం పంపడం జరిగింది. దానిసార్లు 3 సార్లు క్లారిఫికేషన్ కోసం కూడా రాయడం జరిగింది. క్లారిఫై మళ్ళీ దాన్ని తీసుకొని దానికి సంబంధించి పర్మిషన్ తీసుకునే ప్రయత్నం ప్రభుత్వం తరఫున కొనసాగుతుంది. ఇందులో భాగంగా కోర్టు ద్వారా 12 హుక్కా పార్లర్లు హైకోర్టు పర్మిషన్ తీసుకొని నడుపుతాను అధ్యక్ష. అది దానికి అందరికీ కూడా ఆ అంశం మీద మీకు స్పష్టత ఇస్తూ, గౌరవ సభ్యులు అడిగినట్టుగా సంబంధిత కేసుల మీద వారు చెప్పినట్టుగా నేను వాళ్ళ పేర్లు మెన్షన్ చేస్తాను, కానీ ప్రతికి సంబంధించిన ప్రభుత్వం గట్టిగా స్పందించింది. అన్ని రకాల కేసులకు సంబంధించి ఎవరిని కూడా వదిలిపెట్టి వాళ్ళ రాజకీయ నాయకుల, ఏ పార్టీ, నటుల, ఏ హోదాలు ఉన్నారనేటువంటి ఎక్కడ కూడా వాటికి సంబంధించినటువంటి చట్టానికి సంబంధించి ఎక్కడ కూడా దానికి తీసుకోలేదు అధ్యక్ష. ఒక్కొక్క కేసు వారీగా వివరాలు కూడా అన్నీ మీకు చెప్పడం జరుగుతుంది. ఈరోజు కొన్ని కేసులకు సంబంధించి చెప్పినా నేను పేర్లు చెప్పాను, కానీ క్రైమ్ నెంబర్ 1012లో ఇప్పటికే నార్సింగ్ పేసీకి సంబంధించినటువంటి ఫిల్మ్ యాక్టర్ బ్రదర్గా అని చెప్పేటువంటి వాళ్ళకి సంబంధించి అన్ని బ్లడ్ శాంపిల్స్ వచ్చినాయి. ఇంకా ఎఫ్ఎస్ఎల్లో పెండింగ్ ఉంది. వారి సంబంధించి ఇంకా కొంత జైల్లోనే ఉన్నారు అధ్యక్ష. దాని తదుపరి 12023కి సంబంధించి కూడా ఒక ఆయన 8 నెలల నుంచి జైల్లో పెట్టి దాని తర్వాత ఛార్జ్షీట్ కూడా జరిగింది. 259/24 గచ్చిబౌలికి సంబంధించి కూడా కొకైన్ దొరికింది, దాని మీద కూడా కేసు చేయడం జరిగింది. దాంతోపాటుగా 311/24 మోకిలా పిఎస్ జనవాడకు సంబంధించి కూడా ఎఫ్ఎస్ఎల్ పంపడం జరిగింది. దాన్ని కూడా కొకైన్ తీసుకున్నట్టుగా వచ్చింది. ఇవన్నీ కూడా ఇది కాక కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒకవేళ ఫారిన్ లిక్కర్ వితౌట్ పర్మిషన్ తీసుకుంటే కూడా దానికి సంబంధించి కూడా ఉన్నది. కానీ దీంట్లో ఒక రాంగ్ ప్రాపగండా చేసేటువంటి ప్రయత్నం చేస్తారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ సంబంధించి. ఫామ్ హౌస్లలో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తెలంగాణలో మద్యపాన నిషేధం లేదు అధ్యక్ష, ఎవరైనా విందు చేసుకోవచ్చు. కానీ ఎక్సైజ్ నిబంధనల ప్రకారంగా కొంత
ఏ పార్టీలోనైనా మీరు కూడా చాలా మనం ఫంక్షన్స్ అటెండ్ అయినప్పుడు ఈవెన్ సిటీలో కూడా పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్లో విందులు పెట్టుకుంటారు. దానికి సంబంధించిన కొంత ఎక్సైజ్ 13,000 ఛాలెంజ్ కడితే దానికి సంబంధించి ఇస్తారు. ఇక్కడ కూడా దానికి అభ్యంతరం లేదు. కానీ ఆ పేరు మీద ఎక్కడైనా డ్రగ్స్ వాడితే లేదా అశ్లీలత ప్రదర్శిస్తే తప్పకుండా చట్టంలో చర్యలు తీసుకోబడతాయి అధ్యక్ష. దానికి కూడా బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిలిగే విధంగా రాజకీయంగా కొంత ఇది తరచు ఇటువంటి జరిగిన సంఘటనలకు సంబంధించి అది కూడా అవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా ఎవరిని కూడా ఇందులో డ్రగ్స్కు సంబంధించి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత కాలేజీలకు సంబంధించి కూడా అనేకమైనటువంటి తీసుకోవడం జరిగింది. ఎక్కడెక్కడ కాలేజీలలో కొంత జరుగుతుందో వాటికి షోకాజు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఇంకో విషయం కూడా ఈ వారం రోజుల్లోనే అంటే డ్రగ్స్కి సంబంధించి ఎంత ఏ విధంగా ఉక్కుమాదం మోపుతున్నాం అనేది అంటే 1వ తారీఖు 12 నెలల నుంచి 7వ తారీఖు లోపలనే దాదాపు 2 కోట్ల రూపాయల డ్రగ్స్కి సంబంధించి సీజ్ చేయడం జరిగింది. గంజాయి, నార్కోటిక్స్ కావచ్చు ఇతరత్ర. దాని తర్వాత ఈ 2 రోజుల్లో కూడా 46 లక్షల రూపాయలు చేయడం జరిగింది. దాంతో పాటుగా ఈరోజు కూడా కేసు బుక్ చేస్తాను. ఎక్కడ వీరైతే అక్కడ దానికి సంబంధించి ఈ రైడ్స్ కూడా పబ్స్ తెలంగాణకు సంబంధించి పబ్స్ విషయం లోపల కావచ్చు వారు చెప్తున్నాడు కొన్ని పబ్స్కి సంబంధించి క్రేవ్స్లు కూడా పెడతా ఉన్నాం. ఎక్కడెక్కడైతే గాంజా కోకాయిన్ ఎక్కడ కొంతేమో బయట చేసుకొని రావడం వల్ల అక్కడ పబ్లో దొరుకుతూ ఉన్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా కేసులు జరుగుతుంది. కన్జంప్షన్ ఎక్కడ జరిగినా కూడా కొంత పాఠశాలలకు సంబంధించి కూడా వాళ్ళ పాఠశాల పేర్లు చెప్తే వాళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బంది అవుతుంది కాబట్టి కొన్ని కేసు నెంబర్లు కూడా బుక్ చేయడం జరిగింది. ఆ కేసులకు సంబంధించిన వివరాలు కూడా తమకు ఇస్తాం. వాటికి సంబంధించి కూడా ఎక్కడ కూడా ఎందుకు చెప్తున్నామంటే రాజకీయ పరంగా కొంత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కొంతమంది రుచించకపోవచ్చు అధ్యక్ష. ఎందుకంటే వాటికి అలవాటు పడి వాటి ద్వారా వారి యొక్క ఆలోచనను ఇదే విధంగా డ్రగ్స్ నడవాలి, తెలంగాణ యువత ఇబ్బంది పడాలనేటువంటి ఆలోచనతో జరుగుతున్నట్టారు. ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండడానికి కొరకు మేము అన్ని రకాలుగా దీనికి సంబంధించినటువంటి చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఈ డ్రగ్స్ అనేటువంటి అందరూ కూడా పిల్లల కుటుంబాలకు ఇంతకుముందు గౌరవ సభ్యులు చెప్పినట్టుగా కుటుంబాలకే వ్యవస్థ నాశనం అవుతాం. మీకు తెలుసు రాజకీయంగా కూడా దీని మీద అనేకమైనటువంటి ప్రతి విమర్శలు జరిగినటువంటి కాలం ఈ మధ్యకాలంలో. అది బంధువులైనా చుట్టాలైనా మందు తాగడమే నిషేధం అనేటువంటి చర్చ జరిగినప్పుడు మందు తాగడం నిషేధం లేదనేటువంటి మాట చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఎక్కడైతే డ్రగ్స్ దొరుకుతా ఉన్నాయో డ్రగ్స్ పట్టుకోవడం అనేటువంటి నేరం కాదు అనేటువంటి మాట చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. డ్రగ్స్కు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరుతా ఉన్నాం. డ్రగ్స్ను నిరోధించడానికి సంబంధించిన చర్యల లోపల మీరేం సలహాలు చెప్తారో చెప్పమని అడుగుతా ఉన్నాం. డ్రగ్స్ కావచ్చు, గంజాయి కావచ్చు, ఇది ఒక పెద్ద గ్రామీణ ప్రాంతాల దాకా 10 సంవత్సరాలు ఇవాళ మమ్మల్ని మాట్లాడుతున్నటువంటి వాళ్ళంతా 10 సంవత్సరాలు ఒకవేళ వీటి మీద ఖచ్చితంగా ఉక్కుపాదం మోపి ఉన్నట్టయితే ఇవాళ ఇటువంటి పరిస్థితి రాకపోతుండే అధ్యక్ష. ఇవాళ అటువంటి మాట చేయకపోవడం వల్ల ఇది గ్రామీణ ప్రాంతాలు, ఎందుకంటే మేము రూరల్ కాన్స్టిట్యూన్సీని రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. చాలా పరిస్థితులలో ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. తప్పకుండా పోలీసులు ఈ ప్రభుత్వం ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంది అధ్యక్ష. ఇందుకు సంబంధించి మరొకసారి కూడా ఇంతకు గౌరవ సభ్యులు అడిగినట్టుగా డెఫినెట్లీ అది రాజకీయ నాయకులైనా ప్రముఖులైనా సినీ నటులైనా ఎవరైనా కూడా చర్యలు తీసుకోబడితే దాంట్లో రాజకీయ విమర్శలకు ప్రభుత్వం ఏం భయపడేది ఏం లేదు. డెఫినెట్లీ జరిగిన పరిణామాలంతా కూడా తెలంగాణ సమాజానికి తెలుసు. అది ఎవరి బంధువులు ఉన్నా ఏమున్నా ఎక్కడున్నా ఏది ఇష్యూ ఉన్నా దానికి సంబంధించి పొలిటికలైజ్ చేసే ప్రయత్నం జరిగినా, బ్లేమ్ చేసే ప్రయత్నం చేసినా, ప్రభుత్వానికి బురద ఊసే ప్రయత్నం చేసినా ప్రభుత్వం తప్పకుండా గట్టిగా నిలబడి ఈ డ్రగ్స్కు సంబంధించిన విషయం లోపల నిల్చుంటుంది. ఇది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష. Question number 4258.